Hello everyone. Today we are going to discuss most repeated questions from SSGD which are recently going on SSGD exam క్వశ్చన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. నాట్ ఓన్లీ 12th మే రోజు జరిగిన క్వశ్చన్సే, బట్ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ మోస్ట్ ఈజీగా సింపుల్ ట్రిక్స్తో బేసిక్ లెవెల్ కాన్సెప్ట్స్తో చేద్దాము. లెట్స్ స్టార్ట్ ద సెషన్. వాట్ స్పీడ్ డస్ ఏ మ్యాన్ వాక్ హూస్ పాసెస్ త్రూ ఏ స్ట్రీట్ 600 meters లాంగ్ ఇన్ 5 minutes? ఏమని అడిగారు? స్పీడ్ అడిగారు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చారు, మనకి స్పీడ్ కనుక్కోమన్నారు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 600 meters బై 5 minutes, 120 meters. 120 meter per secondలో పోతే స్పీడ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్లో కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు కాబట్టి 120 meters ఇంటూ 60 బై 1000. 60 అనేది అవర్స్, 1000 అనేది కిలోమీటర్. ఇది కిలోమీటర్ పర్ అవర్లో మారడానికి జీరోకి ఒక జీరో క్యాన్సిల్, ఇంకొక జీరో క్యాన్సిల్, జీరోకి 1.2 ఇంటూ 6 అనేది 7.2 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ బి ఈజీ క్వశ్చన్. బేసిక్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఫార్ములా చేసి మనకి స్పీడ్ అడిగారు కాబట్టి స్పీడ్ని కనుక్కున్నాం. స్పీడ్ అనేది ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్స్లో వచ్చింది కాబట్టి మనకి కిలోమీటర్ పర్ అవర్ కావాలి కాబట్టి 60 ఇంటూ 1000. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 13 అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 34. సో ఇది కూడా సింపుల్ రెసిప్రోకల్స్. ఏమని అడిగారు? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 13, a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 34. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ అంటే 1/a ప్లస్ 1/b అంతే కదా. రెసిప్రోకల్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి బై a ఇంటూ బి అంతే కదా. సో 13/34. ఆల్రెడీ రెసిప్రోకల్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చారు. సారీ, ఆల్రెడీ సమ్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు. రెసిప్రోకల్ అంటే a ప్లస్ బి బై a మైనస్ బి. సారీ, 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి బై a ఇంటూ బి. 13/34. థర్డ్ క్వశ్చన్. ఏ కార్ కెన్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ d in 12 hours. The speed of the car is increased by 50%. Then find the time taken by the car to cover the 3D distance. ఫస్ట్ d అనేది d ఫైండ్ అవుట్ చేయాలి. d ఈజ్ ఈక్వల్ టు dని 12 అవర్స్లో కవర్ చేస్తుందంట. సో డిస్టెన్స్ మన స్పీడ్ అనేది ఒక 100 కిలోమీటర్ పర్ అవర్ తీసుకున్నాం. జస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం. 100 కిలోమీటర్ పర్ అవర్. మనకు డిస్టెన్స్ రావాలి కదా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1200. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1200 కిలోమీటర్స్. ఇక్కడ ఏమడిగారు? స్పీడ్ కదా, ఇది స్పీడ్ ఇంటూ ఇది కదా స్పీడ్ ఇంటూ టైం ఇది. సో స్పీడ్ అనేది 50% పెరిగిందంట. 50% అంటే 150. ఇక్కడ ఏమడిగాడు? 3D. ఇక్కడ d అంటేనేమో 1200 కదా, 3D అంటే 3600 అంతే కదా. ఇంటూ 3 చేస్తే 3600 ఈజ్ ఈక్వల్ టు ఇదే మనకు టైం ఫైండ్ అవుట్ చేయన్నాడు. సో టైం ఇప్పుడు ఏముంటుంది? ఈ 150 ఇటు వస్తుంది, 150 ఇటు వస్తే 0 క్యాన్సల్. 15 2 30, 15 4 60.
అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 24 అవర్స్ టైం పడుతుంది అన్నట్టు. ఎంత 3D డిస్టెన్స్ కవర్ చేయడానికి 24 అవర్స్ పడుతుంది. అదేంటి డి డిస్టెన్స్ కవర్ చేయడానికి 12 అవర్స్ పట్టింది, 3D డిస్టెన్స్ కవర్ చేయడానికి 24 అవర్స్ పట్టిందంటే ఇక్కడ హాఫ్ స్పీడ్ కూడా పెరిగింది కాబట్టి డిస్టెన్స్ టైం అనేది తగ్గిద్ది. స్పీడ్ పెరిగినప్పుడు టైం తగ్గిద్ది, అదే టైం తగ్గినప్పుడు స్పీడ్ తగ్గుద్ది. సో సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 articles ఈజ్ సేమ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 articles. ఏమంటారు? 5 SP ఆఫ్ 5 articles ఈజ్ ఈక్వల్ టు CP ఆఫ్ 6 articles. అంతే కదా. దీన్ని ఈక్వల్ చేయాలంటే దీన్ని 6 రూపీస్కి అమ్ముదాం, ఇది 30 రూపీస్ వస్తాయి. దీన్ని 5 రూపీస్కి అమ్ముదాం, సో 30 రూపీస్ వస్తాయి. ఈజ్ ఈక్వల్ టు ఉండాలి కదా రెండు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ అడిగారు కదా, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 6 రూపీస్కి అమ్ముతున్నాడు. ఇంత 5 రూపీస్కి కొనుక్కొని, ఇది 5 రూపీస్కి కొనుక్కొని 6 రూపీస్. కాస్ట్ ప్రైస్ 5 యాక్చువల్గా 6కి అమ్ముతున్నాడు. సో 1 బై కాస్ట్ ప్రైస్ ఎంత 5. 1/5 అంటే ఎంత 20%. సో ప్రాఫిట్ ఎంత 20% అన్నట్టు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 articles ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 articles. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఫైండ్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ విచ్ లీవ్స్ రిమైండర్ 5 when divided by 10, 15. రిమైండర్ 5 రావాలంట, ఈ నెంబర్తో డివైజిబుల్ కావాలంట. సో డివిజిబిలిటీ రూల్స్ గుర్తుండాలి. డివిజిబిలిటీ రూల్ గుర్తుందా? 2 అనేది 2 and 5 రెండు లాస్ట్ 1 digit 2 digitsతో చేయొచ్చు. 10 అంటే 2 into 5 కదా, అంటే 2ని సాటిస్ఫై చేయాలి, 5ని సాటిస్ఫై చేయాలి. 15 అంటే 3 into 5, 3ని సాటిస్ఫై చేయాలి, 5ని సాటిస్ఫై చేయాలి. ఇది 6 into 3, సో 5 into 4, 5 into 5. 25 అనేది 5 into 5, 20 into 4 into 4 అంటే 2ని 3ని 5ని సాటిస్ఫై చేసి నెంబర్ చూడాలి. సో ఆప్షన్ వెరిఫికేషన్తో చేయొచ్చు. 5 రిమైండర్ రావాలి. 2 అనేది లాస్ట్ 2 digits అంటే 2 అనేది లాస్ట్ డిజిట్తో డివిజిబుల్ కావాలి. రిమైండర్ 1 రావాలి. సో ఇక్కడ మనకి 3తో చేద్దాం. 3 ఆప్షన్ ఏ అనేది చూడండి, మొత్తం అంతా క్యాన్సిల్ అవుతుంది, 5 రిమైండర్ రాదు. ఆప్షన్ బి చూడండి, అది కూడా మొత్తం అంతా క్యాన్సిల్ అవుతుంది, 5 రిమైండర్ రాదు. ఇది చూడండి, 3 అంటే ఏంటిది? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3, సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 9. సమ్ ఆఫ్ డిజిట్స్ 9 కావాలి, లేదంటే 3తో డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అయ్యే నెంబర్ లేదా సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ 9. ఇక్కడ 9 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 9 సిలో చూడండి, 9 క్యాన్సిల్ అయింది, రిమైండర్ 5 ఉంది. ఇక్కడ డీలో చూడండి 9, ఇక్కడ కూడా 5 ఉంది. సో దీన్ని 2తో చూద్దాం. 2తో చూస్తే 2 4s 8, 19, 2 9s 18, మళ్ళీ 19, 2 9s 18, మళ్ళీ 15 ఉంటుంది. 15 ఉంటే 15ని 2తో డివైడ్ చేస్తే అవ్వదు. సో ఆప్షన్ సి 9905 అనేది సాటిస్ఫై చేస్తుంది అన్నట్టు. ఆప్షన్ సి అంతే. రిమైండర్ 5 రావాలి, అది గుర్తుపెట్టుకొని ప్రాబ్లం చేయాలి.
రిమైండర్ 5ని చూడకుండా డైరెక్ట్ డివిజిబిలిటీ రూల్ అని చెప్పి 1510తో డివైడ్ అయ్యే నెంబర్ అంటే అప్పుడు 9,000 అవుతుంది. అక్కడ మన ఆన్సర్ మిస్ అవుతుంది. ఆప్షన్ సి అనేది డివిజిబిలిటీ. రిమైండర్ 5ని లీవ్ చేస్తారు. ఇన్ ఏ టెస్ట్ 40% ఆఫ్ పాసింగ్ సైన్స్, ఇంకా 50% ఇన్ ఇంగ్లీష్, 40% మ్యాథ్స్, 40% సైన్స్, 50% ఇంగ్లీష్లో పాస్ అయ్యారంట. 10% పాస్ ఇన్ బోత్. దీంట్లోకి వెళ్ళి 10% బోత్ 10%. ఇక్కడ 40%, ఇక్కడ 50%, అంటే టోటల్ 90% పాస్ అయ్యారు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఫెయిల్. మొత్తానికి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత పర్సంటేజ్? ఆల్రెడీ మొత్తానికి పాస్ అయిన వాళ్ళు 90, అంటే ఒక సబ్జెక్ట్లో అయినా అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు 90%. రిమైనింగ్ ఎవరు? 10% అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో కూడా పాస్ అవ్వలేదు, అంటే ఆప్షన్ ఏ. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ హెచ్సిఎఫ్ అండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 875, 245 అండ్ 1225. 875 హెచ్సిఎఫ్ అంటే ఫస్ట్ ఎల్సిఎం చేయాలి వాటికి. 875 చేస్తే 5 టేబుల్తో అవుతుంది. 5 1 5 7 35, 5 1 5 పోతే 37 ఉంటుంది. 5 7 35, 5 5 25. నెక్స్ట్ మళ్ళీ 5తో చేస్తే 5 3 15, 5 5 25. ఇదంతా 5 7 35. నెక్స్ట్ 245ని కూడా ఎల్సిఎం చేద్దాం. 5 4 20, 5 9 45. నెక్స్ట్ 7 7 49. 1 2 2 5 చేద్దాం. 1 2 2 5. దీన్ని ఎల్సిఎం చేస్తే 5 2 10, 5 5 20, 5 4 20, 5 5 25. నెక్స్ట్ ఇదే కదా 5 7. సో 875ని 5 క్యూబ్, 875కి ఏమేమి వచ్చింది? 875కి 5 క్యూబ్ ఇంటూ 7. 245కి 7 స్క్వేర్ ఇంటూ 5. 1224కి 7 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే మూడింటికి కామన్ ఉండాలి. సో ఇక్కడ 5, ఇక్కడ 7. లీస్ట్ పవర్ ఉన్న నెంబర్ని తీసుకోవాలి హెచ్సిఎఫ్కి. 5 7 35. అదే ఎల్సిఎంకి హైయెస్ట్ పవర్ ఉన్న నెంబర్ని తీసుకుంటాం. 5 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది. 5 into 7 లీస్ట్ కామన్ నెంబర్ 35. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. when an article is sold at a price of 12% and loss of 12%, if the difference of the selling price is 360, the cost price of the article will be 12% ప్రాఫిట్ అంటే 112కి అమ్ముతున్నాను అన్నమాట. అదే 12% లాస్ అంటే 88కి అమ్ముతున్నాను అన్నమాట. ఈ రెండు ఎస్పీలు కదా సెల్లింగ్ ప్రైజెస్. డిఫరెన్స్ ఎంత? 24 అనేది 360 అయింది. ఇక్కడ ఏం కావాలి? కాస్ట్ ప్రైస్ అంటే 100 అనేది ఎంత? 4 6 24, 4 25, 6 6 36. ఇక్కడ 5 25 6 180, పక్కన 0, 1800. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. A sum of money at simple interest amount is
amount is 610 in 3 years and 650 in 4 years. 3 yearsలో 610, 4 yearsలో 650 అయింది అన్నట్టు. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 40 ఒక సంవత్సరానికి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 3 yearsలో ఎంత ఇంక్రీజ్ అయింది? 120. అమౌంట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ 610. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత? 120. ప్రిన్సిపల్ వస్తుంది కదా, ఫైండ్ ద సమ్ ఎంత అని అడిగాను. అంటే సమ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ కదా. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 490 అనే ప్రిన్సిపల్ 3 yearsకి ఇస్తేనేమో 610 అయింది, 4 yearsకి అయితేనేమో 650 అయింది. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగలేదు, డైరెక్ట్ ప్రిన్సిపల్ అడిగాడు, అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఇస్తే అమౌంట్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే ప్రిన్సిపల్ వస్తుంది. ప్రిన్సిపల్ అనేది 450 అన్నట్టు, అంతే. ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ బయాలజీ ఈజ్ 5:7:8. అంటే 5:7:8 అంటే మనకు 40, 50, 75 ఇచ్చారు కాబట్టి పాయింట్స్లో అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం 50:70:80 తీసుకున్నాం. 40% ఆఫ్ 50. 40% ఆఫ్ 50 అంటే ఎంత? 10% అంటే 5. అంటే ఇక్కడ పాయింట్ 0 పక్కన ఒక రైట్ నుంచి ఒక డిజిట్ పక్కన పాయింట్ పెడితే అది 10% అవుతుంది. 2 digits పక్కన పెడితే 1% అవుతుంది. 1% అంటే ఎంత? 0.50 అయితే 1% అవుతుంది. అదే 5 అనేది 10% అవుతుంది. సో మనకు 40% కాబట్టి 20 అనేది 40% అవుతుంది. అర్థమైందా? 20 అనేది 40% అంటే 70. ఇంక్రీజ్డ్ అన్నప్పుడు 40% ఇంక్రీజ్ అయిందంటే 20 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 50% ఇంక్రీజ్ అయింది. 70లో 50% ఎంత? 35 కదా. సో 105 ఇంక్రీజ్ అయింది. ఇందులో 75% అంటే 80లో 25% తీసేస్తే 75% వస్తుంది కదా. 80లో 25% అంటే ఎంత? 80లో 25% అంటే బై 4 చేస్తే 20 అనేది 25% అన్నట్టు. సో 20 తీసేస్తే ఎంత? 60, అంతే కదా. 80లో 25%. ఎంత వచ్చింది మనకి? 7 ఎంత వచ్చింది? 70 105 80లో 20% 80లో 25% పోతే 60 ఉంటుంది. 80 + 60 140 ఉంటుంది. సో ఏ టేబుల్లో డివైడ్ అవుతుంది? 35 2s 35 3s 35 4s. 35 4s ఎంత? 35 4s 140 కదా. 35 4s 4 5 20 0 2 4 3 12 12 + 2 24 2:3:5 ఆన్సర్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, స్లైడ్ పోయింది. సో ఆన్సర్ ఎంత? 2:3:4. నెక్స్ట్ క్వశ్చన్. A + B can fill a tank in 6 hours. A + B 6 hours, B + C in 10 hours, ఇంకా A + C 7.5. చూడండి మూడిటికి ఏ టేబుల్? 7 4s 28 30 30తో పోతుంది కదా. ఎంత వస్తుంది?
6 5s 5 3s 10 3s 30 ప్లస్ 7 4s ఎంత 5 + 4 9 9 + 3 12 12 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 12/2. That is equal to 6. అర్థమైంది కదా? a ప్లస్ b ప్లస్ c 2 ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు 12 అంతే కదా. ఏలో 2 ఉన్నాయి, బీలు 2 ఉన్నాయి, సిలు 2 ఉన్నాయి. సో అన్నిటినీ 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 12. a ప్లస్ b ప్లస్ c అంటే సమ్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ 3 టైమ్స్ అన్నీ 2 చేస్తుంది కదా. సో ఓన్లీ a ప్లస్ b ప్లస్ c అనేది 6 అవర్స్ ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్. A man can travel 150 km at 40 km per hour and next 150 km at 50 km per hour. Then find the average speed of the distance covered. ఫస్ట్ 150 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్తో అవర్ వెళ్ళిండంట. నెక్స్ట్ 150 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్తో పర్ అవర్ వెళ్ళిండంట. దీనికి ఒక లాజిక్ ఉంటుంది. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్ కామెంట్ చేయండి. ఇఫ్ రాకపోతే కామెంట్ చేయండి. ఐ విల్ సే ఎ ట్రిక్ ఇన్ నెక్స్ట్ సెషన్. హోప్ ఈ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి పీవైక్యూ క్వశ్చన్స్ ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సెషన్ చాలా యూజ్ అవుతుంది. బేసిక్ ఫార్ములాస్తో ఉంటుంది. అక్కడికి ట్రై చేయడానికి వెరీ యూజ్ఫుల్. థ్యాంక్ యూ అండి. ఈ కామెంట్ చేయండి 12.